దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఎప్పుడు లేని విధంగా రైతులకు జీవనం పోసినటువంటి వ్యక్తి సునీల్ గారు. ఎందుకంటే గతంలో భూమి కబ్జాలో ఉన్నా కూడా భూమి పట్టాలు లేక ఎంతో ఇబ్బంది పడి ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతులు కావచ్చు, లేకపోతే రుణాలు రాక ఎంతో ఇబ్బంది పడ్డ తరుణంలో సునీల్ గారు మాత్రం రైతులకు జీవం పోసారని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నాము. మనం సునీల్ గారి దగ్గర ఉన్నాం. సార్ నమస్తే సార్, మీకు మా క్యూరియస్ తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే రైతులకు మీరు జీవం పోశారు. గతంలో ఉన్నటువంటి చట్టానికి ఇప్పుడు తేడా అయింది. మీకు కళ్ళ ముందు కనపడిన తేడా ఏంటంటే, ధరణి సమస్య ఉంటే కోర్టు మెట్లు ఎక్కాలి. భూభారతిలో కోర్టుకు పోకుండానే తహసీల్దార్ మెట్లు ఎక్కొచ్చు. అందుకే మనం తహసీల్ కార్యాలయంలో ఉన్నాం. ఈ రోజున మీరు చూడండి ఎంతమంది రైతులు తహసీల్ ఆఫీస్కి వచ్చారో. సో భూభారతి చట్టం ఏమంటుందంటే, రెవెన్యూ రికార్డులో పొరపాటులు ఉంటే రైతు కోర్టుకు పోవాల్సిన పని లేదు, రెవెన్యూ యంత్రాంగమే సరిచేయాలనే అధికారాలు కల్పించడం జరిగింది. తహసీల్దార్ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ దాకా సమస్యల పరిష్కారం జరుగుతుంది. రెండోది, ధరణి ఉన్నప్పుడు సమస్య పరిష్కారం కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఆన్లైన్ లో దరఖాస్తు పెట్టాల్సిన పని ఉండేది. భూభారతి వచ్చిన తర్వాత రెవెన్యూ అధికారులే గ్రామాలకు వెళ్ళి దరఖాస్తులు తీసుకొచ్చుకున్నారు. ఈ రోజు కూడా మండల కార్యాలయాలకు వస్తే దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇవి రెండు మీకు ప్రధానమైన తేడాలు. అంతేకాకుండా ఏదైతే 9 లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయో వాటన్నిటికీ ఇప్పుడు భూభారతి పరిష్కారం చూపిస్తుంది. ఆర్డీఓలు వాటిని పరిష్కారం చేయబోతున్నారు. అదేవిధంగా అప్పీల్ యంత్రాంగం జిల్లా స్థాయిలోనే కేసులన్నీ పరిష్కారం అయ్యేలాగా అప్పీల్ వ్యవస్థ తీసుకురావడం జరిగింది. వీటితో పాటుగా వినూత్నంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటి స్థలాలకు కూడా పాస్బుక్లు రాబోతున్నాయి. ప్రతి భూ కమతానికి ఒక భూదార్ నంబర్ రాబోతుంది. ప్రతి రైతుకు పాస్బుక్ తో పాటుగా ఆధార్ కార్డు ఎట్లయితే మన అందరికీ ఉంటుందో రైతుకు భూదార్ కార్డు ఇవ్వాలని ఈ చట్టం చెబుతుంది. మొత్తంగా ఎవరికైతే భూమి ఉంటుందో ఆ వ్యక్తి చేతిలోనే ఒక పుస్తకము, ఆ వ్యక్తి పేరే రికార్డులో ఉండేలాగా ఒక భరోసా కల్పించే ప్రయత్నమే భూభారతి చట్టం. ముఖ్యంగా చెప్పండి, సాదా బైనామా విషయంలోకి వస్తే ఏ ఇయర్ వరకు ఆ సాదా బైనామాలు వర్తిస్తాయి? ఆ రైతులకు ఏం చెప్తున్నారు? సాదాబైనామా 2020లోనే దరఖాస్తు తీసుకున్నారు. ఆ దరఖాస్తుల కోసం మాత్రమే ఇప్పుడు చట్టం వర్తిస్తుంది. 9,24,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ సాదాబైనామా ఏంటంటే, ఎవరైనా చిన్న సన్నకారు రైతులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికంటే ముందు తెల్ల కాగితాల మీదనో స్టాంపు కాగితాల మీదనో వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లయితే ఎలాంటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ లేకుండానే రెగ్యులేట్ చేయడానికి ఒక అవకాశం ఉండేది. దరఖాస్తులు అయితే తీసుకున్నారు, కానీ ధరణి చట్టంలో నియమం లేకపోవటం వల్ల ఆ దరఖాస్తులను ఆగిపోయినాయి. ఇప్పుడు ఆర్డీఓలు ఈ 9,24,000 దరఖాస్తులను విచారణ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం చేసిందంటే దొరలకు భూమి కబ్జాలు చేయడం జరిగింది. సన్నకారు చిన్నకారు రైతులు కమతాలు కట్ చేయడం జరిగింది. ఇప్పుడు మరి వాళ్ళు ఎట్లా ముందుకెళ్ళాలి? మీకు ధరణిలో గుండెకాయ అంటే, ఇప్పుడు ధరణిలో వచ్చే సమస్యల పరిష్కారానికి భూభారతిలో గుండెకాయ లాంటి 2 సెక్షన్స్ ఉన్నాయి. అంటే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో గుండెకాయ లాంటి 2 సెక్షన్స్ చెప్పినట్టుగానే భూభారతిలో 2 సెక్షన్స్. సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6, ఈ రెండు మనం గుర్తుపెట్టుకుంటే చాలు. సబ్సెక్షన్ 5 ఏం చెప్తుందంటే, ఎవరికైనా భూమి ఉండి ధరణి పుస్తకం వచ్చి రికార్డులో తప్పులుంటే సవరించుకోవడానికి ఈ సెక్షన్ కింద దరఖాస్తు పెట్టుకోవచ్చు. విస్తీర్ణం తగ్గిందని, సర్వే నెంబర్ మాయమైందని, పేరు తప్పు పడ్డదని, పట్టా భూమి ప్రభుత్వ భూమి అని పడిందని, ఇట్లా ఏ తప్పులున్నా సెక్షన్ 4 సబ్సెక్షన్ 5 కింద దరఖాస్తు పెట్టవచ్చు. ఇక రెండోది, భూమి ఉండి అసలు రికార్డుకే ఎక్కలేదు, పాస్బుక్ రాకపోతే సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 కింద దరఖాస్తు పెట్టుకోవచ్చు. రెవెన్యూ యంత్రాంగం విచారణ చేసి అనుభవంలో భూమి ఉండి ఆ భూమి ఎట్లొచ్చిందో నిరూపించుకోగలిగితే వాళ్ళకి పాస్ పుస్తకాలు వస్తాయి. ముఖ్యంగా చెప్పండి, పంట పోయిన రైతులు ఉన్నారు, వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలంటే కొంత ఇబ్బంది పడుతుంది. అలాంటి రైతులకు మీరు ఏం చెప్తున్నారు? ఇది వేరే సమస్య. మనము ఈ రోజున యాత్ర ఏంటంటే, భూమి కాకుండా అన్ని రకాల అంశాల మీద చట్టాలు ఏమున్నా చెప్పుకుంటూ వస్తున్నాం. మీకు తెలుసు, వ్యవసాయ కమిషన్ వెంకన్న గారు కమిషన్ మెంబర్ గా ఉన్నారు. అదేవిధంగా పెద్దలు కోదండరెడ్డి గారు ఆధ్వర్యంలో కమిషన్ పనిచేస్తుంది. రైతులకు ఉన్న అన్ని రకాల సమస్యల్ని ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లి పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ పంటల బీమా విషయంలో కావచ్చు, లేకపోతే విత్తనాలలో నష్టం జరిగినప్పుడు కావచ్చు, ఉన్న చట్టాలలో పకడ్బందీగా రైతుల తరపున చట్టాలు వాడే ప్రయత్నం చేస్తూనే చట్టాల మార్పు కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఒక కొత్త విత్తనం చట్టం రాబోతుంది. కమిషన్ దానిపైన కృషి చేస్తున్నారు. ఆల్రెడీ కమిటీ ఏర్పాటైంది. చివరిగా చెప్పండి, జిల్లా రైతులకు ఏం చెప్తున్నారు? సూర్యాపేట జిల్లాలో రైతులకు 2-3 రకాల సమస్యలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఒకటి, సాదా బైనామాలకు సంబంధించి. రెండోది, అసైన్మెంట్ భూములు పేదవాళ్ళు కొనుక్కొని పట్టా రాని వాళ్ళు, లేదా అసైన్మెంట్ భూములు పాత నుంచి ఉన్నాయి, పుస్తకాలు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీటన్నిటికి కూడా ఈ రోజు వచ్చిన భూభారతి చట్టం పరిష్కారం చూపిస్తుంది. కాబట్టి సమస్య ఉన్న ప్రతి వాళ్ళు దరఖాస్తు పెట్టుకోండి, సమస్యను పరిష్కారం చేసుకోండి. ఓకే, మనం చూస్తున్నాం భూభారతి చట్టం అమలు చేసినటువంటి సునీల్ గారు ఇప్పుడు సూర్యాపేట మండల కేంద్రం రావడం, ఎంఆర్ ఆఫీస్ రావడం జరిగింది. అతను చెప్పేది ఏంటంటే, ఎవరైతే భూమి ఉండి భూమి కబ్జాలో ఉండి పట్టాలు లేని వారు మాత్రం ఖచ్చితంగా సాదా బైనామా ద్వారా పట్టాలు చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వము అనేక ఇబ్బందులు గురి చేసింది. ఎందుకంటే చిన్నకారు రైతులు రుణాలు రాక చాలా ఇబ్బందులు పాలయ్యారు. అంతేకాదు ప్రతి ఒక్క రైతు కూడా త్వరలోనే భూమి పట్టాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా సునీల్ గారు పేర్కొంటున్నారు.